వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. సో, నేను శ్రీనివాస్ వడ్డెమాను. వెరీ హ్యాపీ ఈరోజు మీ అందరిని జూమ్‌లో చూడడం, మీ అందరితో మాట్లాడడం. ఆహ్, సో, డీయూసీడీ అయిన తర్వాత ఫ్రీ అయితాం అనుకున్నాం. కానీ డీయూసీడీ అయిన తర్వాత బిజీ అయిపోయినాం వాస్తవానికి మేము. సో, ఎక్కడ గూడా ఒక 1 మినిట్ గూడా మనకి టైం వేస్ట్ అవ్వడానికి లేదు. ఎందుకంటే కంపెనీ మీటింగ్స్, తర్వాత సిస్టమ్ మీటింగ్స్, తర్వాత లీడర్‌షిప్ ట్రైనింగ్స్. సో, నిన్న డబుల్ పీవీ వచ్చినప్పటి నుంచి ఇంక మన ఇంటికి జాతర చదువుతున్నారు జనాలు. సో, ఎట్లా సార్ ఎట్లా? క్రౌన్ ఎట్లా? డైమండ్ ఎట్లా? ఇగ సో, వీటిలో ఉండిపోవాల్సొస్తుంది. సో, వెరీ హ్యాపీ. ఈ జూమ్‌కి కలవడానికి హ్మ్. ముఖ్య రీజన్ ఉన్నది. ఎందుకంటే ప్లీజ్ అందరూ మ్యూట్ జేసుకోండి. నేను మాట్లాడిన తర్వాత ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు అన్‌మ్యూట్ చేద్దాం మనము. సో, అందరూ మ్యూట్ జేసుకోండి. నేను నేను అందరికి అన్మ్యూట్ చేస్తున్నాను. నేను అందరికి అన్మ్యూట్ చేస్తున్నాను సార్. మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. నేను అసలు అది ఒక్క నిమిషం సార్. ఓకే, యూ కెన్. వాయిస్ రావట్లేదు సార్ మీది. మీరు అన్మ్యూట్ చేసుకోండి సరిపోతుంది. రావట్లేదు సార్. మీకు కోస్ట్ ఇస్తాను. ఒక్క నిమిషం సార్. మీకు కోస్ట్ ఇస్తాను. రైట్, యు ఆర్ ఓకే నౌ. యెస్. సో, ఇప్పుడు మాట్లాడుకునేది ఏమున్నదంటే ఏదైతే ఈ మంత్ 27 వరకి డబుల్ పీవీ ఆఫర్ నడుస్తా ఉంది. సో, ఈ ఆఫర్‌ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు? ఏ విధంగా మన పిన్స్ చేంజ్ జేసుకోవచ్చు? సో, మనము అంటే మనకు తెలిసిన వారికి ఏ విధంగా మనం మన బిజినెస్‌ని మూవ్‌మెంట్ చేయొచ్చు? సో, అందులో ఫస్ట్ వన్ అండి. మనం ఈ ఈ బిజినెస్‌లో పిన్ చేంజ్ అవ్వడం కోసం మాత్రమే డబుల్ పీవీ ఆఫర్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో, కంపెనీ డబుల్ పీవీ సార్ ఒకటి అంటే డబుల్ పీవీ వరకు డబ్బులు రావా అంటే 100% డబ్బులు రావు. మీరు చేసిన ఏదైతే సింగిల్ పీవీ, ఆ పీవీకి మాత్రమే కాలిక్యులేట్ చేసి డబ్బులివ్వడం జరుగుతుంది. సో, డబుల్ పీవీ అయినంత మాత్రాన డబుల్ పీవీకి డబ్బులియ్యదు. ఫస్ట్ వన్. రెండో క్వెషన్ మీరు అడిగితే గనక, సార్ మరి డబుల్ పీవీ ఇయ్యనందుకు ఇచ్చినప్పుడు డబ్బులియ్యనప్పుడు మరి డబుల్ పీవీ ఎందుకియ్యడం? ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏమున్నదంటే, సో, చాలామంది కొన్ని పిన్స్‌లలో వాళ్ళు ఏమంటారు అక్కడే స్తబ్దంగా నిలబడిపోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం బూస్టప్ ఇవ్వడం కోసం కంపెనీ డబుల్ పీవీ ఆఫర్ తీసుకురావడం జరుగుతది. ఎవ్రీ ఇయర్ డిసెంబర్. ఎవ్రీ ఇయర్ డిసెంబర్‌లో ఈ డబుల్ పీవీ ఆఫర్ లాస్ట్ 2 ఇయర్స్ డబుల్ పీవీ ఆఫర్ ఇవ్వలేదు. ఎందుకంటే కంపెనీ డిఫరెంట్ ఆఫర్స్ ఇచ్చింది కాబట్టి డబుల్ పీవీ ఆఫర్ ఇవ్వలేదు. సో, మళ్ళీ ఈ ఇయర్ మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. సో, దీనివల్ల మీ పిన్ చేంజ్ అవ్వడం. మీరు బ్రాంచ్‌కి దగ్గరుండి బ్రాంచ్ అవ్వలేకపోతే సిల్వరో, గోల్డో, స్టారో మెయింటైన్ చేయలేకపోయుంటే, సో, అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ డబుల్ పీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, మేము దీన్ని ఎట్లా క్యాచ్ జేసుకోవచ్చు సార్ అంటే గనక, ఇప్పుడు మీరు ఆహ్, ఏదో బ్రాంచ్‌లో ఉన్నారు. లేకపోతే నాన్ క్వాలిఫైడ్ బ్రాంచ్ డైరెక్టర్‌లో ఉన్నారు. మీకు 2, 3 లెగ్స్ మంచి యాక్టివ్‌లో ఉన్నాయి. కానీ మధ్యలో ఆగిపోయున్నాయి. అట్లాంటప్పుడు మనం దాన్ని ఏం జేయొచ్చు? స్టార్ కంప్లీట్ జేసుకోవచ్చు. స్టార్ కంప్లీట్ జేసుకొని, ఆ తర్వాత కమింగ్ 3 మంత్స్‌లో ఆ స్టార్‌ని యాస్ టీజ్‌గా నిలబెట్టుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే, ఇప్పుడు మీకు పిన్ చేంజ్ అవుతుంది. 3 మంత్స్ తర్వాత మీరు దాన్ని ఏమంటారు రియాలిటీలోకి బిజినెస్‌ని కన్వర్ట్ చేస్తారు. అప్పుడేమవుతుంది, ఇప్పుడు పిన్నొస్తుంది. ఆఫ్టర్ 1, 2 మంత్స్ తర్వాత మనం అక్కడి నుంచి డబ్బు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎల్ఓబిని క్రియేట్ జేసుకోవచ్చు. రెండోది పిన్ మారడం వల్ల మాకేంటి సార్ లాభం అంటే, అరే! బలరాం గారు ఎప్పటినుంచో చూస్తా అన్నా అదే పిన్‌లో ఉన్నాడు. బలరాం గారి బిజినెస్‌లో గ్రోత్ ఏం లేదు అని ఎదుటి వాళ్ళు ఎవరైనా అనుకుంటున్నప్పుడు, మీరు బ్రాంచ్‌లో ఉండి ధన్నక్ స్టార్ అయినారనుకోండి. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ మారిపోతుందా లేదా? వాళ్ళ ఫీలింగ్ మారిపోయినప్పుడు, వాళ్ళు మన బిజినెస్ వైపు మొగ్గు చూడడానికి ఛాన్స్ ఉంటుంది. స్టార్ డైరెక్టర్‌లో ఉన్నారంట, మా బలరాం గారు స్టార్‌లో ఉన్నారంట అన్నప్పుడు, అదొక పెద్ద పిన్ను చూయించడానికి అవుతుంది.
ఇప్పుడు చూడండి, మీరు ఆ పిన్ చేంజ్ అవ్వాలంటే చాలా కష్టపడాల్సుంది. కానీ ఇప్పుడు ఒక్క ఎయిర్ ప్యూరిఫైయర్ 630 పీవీ. కానీ మనం 620 పీవీ ఎంతో ఉంది. సో, ఇప్పుడు గనుక మనం ఇదే ఎయిర్ ప్యూరిఫైయర్ పర్చేజ్ చేపిస్తే 1200 అండ్ చేంజ్ పీవీ వస్తుంది. సో, దానివల్ల ఏమవుతుంది? మన బిజినెస్‌లో మన పిన్ బూస్టప్ అవ్వడం జరుగుతుంది. మన పిన్ బూస్టప్ అయింది అంటే గనక టీమ్ బూస్టప్ అవుతారు. మనకు తెలిసిన ప్రాస్పెక్ట్స్ బూస్టప్ అవుతారు. దాని ద్వారా మన బిజినెస్‌ని మరింత పెంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, గతంలో నేను డైమండ్ డైరెక్టర్‌లో ఉన్నాను. డైమండ్ డైరెక్టర్‌లో 22 డేస్, జస్ట్ 22 డేస్‌లో నేను సిల్వర్ డైరెక్టర్ నుంచి డైమండ్ డైరెక్టర్ కంప్లీట్ చేశాను. నేచురల్‌గా. సో, డబుల్ పీవీ లేదప్పుడు. సో, అప్పుడు ఆగస్ట్‌లో నేను డైమండ్ కంప్లీట్ అయింది. సెప్టెంబర్, అక్టోబర్ ఆపేసి నవంబర్‌లో నేను క్రౌన్ కంప్లీట్ చేశాను. 2020. సో, నవంబర్‌లో క్రౌన్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్‌లో మళ్ళీ నాకు ఇదే డబుల్ పీవీ ఆఫరొచ్చింది. వచ్చినప్పుడు నేనేం చేశాను, క్రౌన్ నుంచి యూసీడీకి కన్వర్ట్ చేసుకున్నాను నా పిన్‌ని. యూసీడీకి కన్వర్ట్ చేసుకొని, ఆ నెక్స్ట్ 6 డేస్‌లో నేను మళ్ళీ నా యూసీడీని నేచురల్ యూసీడీగా దాన్ని రెడీ చేయగలిగినాను. సో, దానివల్ల ఏమైందంటే, నాకు ఎక్కడ ఇన్‌కము తగ్గలేదు. అట్ ది సేమ్ టైమ్ నా బిజినెస్‌లో జనాలకి హోపు తగ్గలేదు. అట్ ది సేమ్ టైమ్ నా పిన్‌ని గూడా నేను గ్రోత్ చేసుకోగలిగినా. సో, అట్లాంటి అవకాశం మీకు గూడా ఉన్నది. ఈ అవకాశాన్ని మీరు ఏ విధంగా ఉపయోగపరుచుకుంటే, ఆ విధంగా మీకు ఉపయోగపడుతుంది. సో, మాకు క్లారిటీ రావట్లేదు సార్. ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు మీరు నాకు కాల్ జేయండి. సో, దానికి మీరెట్లా చేయొచ్చు అనేది గూడా నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి రెడీగా ఉంటాను. సో, తర్వాతది ఇప్పుడు కంపెనీ చాలా అంటే చాలా చేంజెస్ చేస్తా ఉన్నది. సో, ఇక్కడొక్కటే కంపెనీ దగ్గర అన్నీ ఉన్నాయి. సముద్రం దగ్గరికి వెళ్లి నీళ్ళు అడిగినట్లుంటది కంపెనీ దగ్గర అడిగితే. ఎందుకంటే, ఇప్పుడు చూడండి ఒకప్పుడు ఆహ్, క్రౌన్‌లంటే ఒక పెద్ద పిన్నుంటుండే. స్టార్ అంటే. సో, అట్లాంటివి ఇప్పుడు కొన్ని వందల వేల స్టార్‌లను మనం రెడీ చేయగలిగినాం. ఆ తర్వాత ఆ క్రేజ్ క్రౌన్‌కొచ్చేసింది. ఇప్పుడు ఆ క్రౌన్‌ని గూడా బీభత్సమైన పిన్స్ బ్రేక్ జేసి ఇచ్చినాం. డీయూసీడీకొచ్చిందిప్పుడు. ఆ డీయూసీడీలు గూడా విపరీతంగా అవుతన్నారు. ఈ మంత్‌లో గూడా ఒక 4, 5 పీపుల్ మన ఆర్గనైజేషన్ నుంచి డీయూసీడీ కంప్లీట్ జేశారు. సో, డీయూసీడీ అయిపోయి ఇప్పుడు వీఎంసీఏ మెంబర్‌ల దగ్గరకొచ్చేసింది. అంటే ఏది కష్టం అనేది లేదు వెస్టీజ్‌లో. మనం పని జేసుకుంటూ పోతే మనం అది జేసుకుంటూ వెళ్తే ఇక్కడ కష్టం అనేదేమి లేదు. సో, మీ అందరికి నేనొకటే జెప్తా ఉన్నా. ఇప్పుడే కష్టపడే సమయం ఉన్నది. ఇప్పుడు కష్టపడండి. మీరు ఎంత ఎక్కువ పని జేయగలరో, ఎంత ఎక్కువ చెయ్యాలనుకుంటున్నారో, అంత పనిని ఇప్పుడే కంప్లీట్ జేయండి. ఎందుకంటే, సో, రాబోయే సిట్యుయేషన్‌లో ఇంకా, ఇంకా మనము ఆహ్, ఏమంటారు చేయడానికి ఛాన్స్ ఉంది. ఇంకా గెలవడానికి ఛాన్స్ ఉంది. సో, దానికి కావాల్సిన వర్క్ అనేది మనం ఇప్పుడే చేయడం వల్ల ఇంకా పెద్దగా మనం ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నిజం మాట్లాడండి నిక్కచ్చిగా. సో, మనము గాలిలో మెడలొద్దు. ఎవరి దగ్గర మాట్లాడినా సరే, మీరు ఏదున్నా వెస్టీజ్ ఏం జెప్తుంది? మీరేం చేస్తున్నారు? సో, ఇన్‌కమ్ పరిస్థితి ఏమి? ఇప్పుడు లాస్ట్ 1 మంత్, 2 మంత్స్ బ్యాక్స్ తీసుకుంటే, ఫ్రీడమ్ గ్రూప్‌లో ఎవరికి ఇన్‌కమ్ లేకుండే. చెప్పదగిన ఇన్‌కమ్ లేదు. చూడండి ఇక్కడ ఒకసారి నిజంగా గ్రేట్ కపుల్ డాక్టర్ మధు సార్ అండ్ సమతా మేడంకి ఒకసారి మీరందరూ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో, ఎందుకంటే చూడండి వారు ఎక్కడ గూడా నిస్వార్థంగా ఒక వ్యక్తిని అంటే మేము గెలవాలనా అనే ఆలోచన వారికి చాలా తక్కువుంటది. సార్ గుంపుతో మనం గెలుద్దాం. గుంపుతో మనం గెలుద్దాం అన్న ఆలోచనతో వాళ్ళు ముందుకడుగేస్తా ఉంటారు. చూడండి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏముంటుందంటే బిజినెస్‌లో జాయిన్ అయిన వాళ్ళకి పైన ఉన్న వాళ్ళకే డబ్బులొస్తాయి. కింద ఉన్న వాళ్ళకి డబ్బులు రావు. సో, కింద ఉన్న వాళ్ళు పని జేస్తే పైన ఉన్న వాళ్ళు తింటారు అని జెప్పి ఒక ఆలోచన అనేది ఎప్పుడు చాలా మందికుంటుంది. కానీ ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రేట్ లీడర్ డాక్టర్ మధుకర్ సార్ అండ్ మోనికా మేడం గారున్నారు. సో, వారి ఇన్‌కమ్ నియర్ టు 30,000 ఉండింది. సో, వారు మన డాక్టర్ మధు సార్ అండ్ సమతా మేడం గారి ఆర్గనైజేషన్‌లో ఒక లీడర్. సో, చూడండి డౌన్ లైన్‌కి 30,000 ఇన్‌కమ్ తీసుకురాగలిగినారు. వారి ఇన్‌కమ్ 26,000 దగ్గర ఉండిపోయినారు.
అంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఎంత ఎక్కువ పని చేస్తే వారు ఏ ఏ లెవెల్‌కైనా వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటది. కింద ఉన్నవారు కిందనే ఉండాలి. పైన ఉన్నవారు మాత్రం పైనకెళ్ళిపోతుండాలి. సో, అట్లాంటివన్నీ వెస్టీజ్‌లో లేవండి. సో, ఎవ్వరు 100% ఏమంటారు వర్క్ జేస్తారో, ఎవరు గెలవాలని తహతహలాడుతూ తాపత్రయంతో ముందుకు అడుగు వేస్తారో, వారికి ఖచ్చితంగా అప్‌లైన్ అనే వ్యక్తి, కంపెనీ అనే ఏదైతే ఉందో, మీకు రెడ్ కార్పెట్ ఏసి ముందుకు నడిపిస్తా ఉంటది. సో, కాబట్టి మీరందరూ ఒక గొప్ప నిర్ణయం తీసుకోండి. సో, డోంట్ పాస్ నెగెటివ్. ఎక్కడ నెగెటివ్ అనేది మనం యూజ్ చేయొద్దండి. సో, ఇది ఇట్లా అయితుంది, అది అట్లా అయితుంది, అప్లైన్ ఇట్లా, సిస్టమ్ ఇట్లా. ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సింది లేదు. ఎందుకంటే ఆల్రెడీ సిస్టమ్ రెడీ ఉన్నది. ఆ రెడీ ఉన్న హాట్ కేక్‌ని మనం డిజైన్ జేసుకోవాలి బస్ అంతే. మళ్ళీ కొత్తగా మనం రెడీ జేసుకోవాలంటే చాలా టైం పడతా ఉంది. సో, కాబట్టి ఆహ్, మీరందరూ ఇదే విధంగా ముందుకెళ్ళాలి. తర్వాత మనకి గోవా, సిమ్లా అనే ఆహ్, మన ట్రిప్ గూడా విన్నింగ్ టీమ్ కన్ఫర్మ్ జేషింది. దానికి సంబంధించిన ఏదైతే కంపెనీ వాళ్ళ వీడియో ఉన్నది. సో, ఆ వీడియోని నేను మన ఫ్రీడమ్ గ్రూప్‌లో, మన గోల్డెన్ గ్రూప్‌లో వేయడం జరుగుతది. ఆ వీడియోని మీరందరూ చూస్తూ ఏ విధంగా మనం దాన్ని ప్లాన్ జేసుకోవాలి అనేది ఆలోచన జేయండి. రెండో మాట మీరందరూ వియత్నాం రావాలి అనుకుంటే గనక సిల్వర్ కంప్లీట్ అయిపోయి, గోల్డ్ కంప్లీట్ అయిపోయి, మీ అందరికి ట్రావెల్ ఫండ్ అనేది రావాలి. ట్రావెల్ ఫండ్ అనేదొచ్చి మీకు పాస్‌పోర్ట్ ఉంటే మీరు ఏమంటారు వియత్నాం కంట్రీకి మీరు ఎలిజిబుల్ అవ్వచ్చు. సో, కాబట్టి మీరందరూ తూచి తప్పకుండగా గోల్డ్ కంప్లీట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో, ట్రావెల్ ఫండ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు వియత్నాం కంట్రీకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. స్విట్జర్లాండ్ రావాలంటే గనక మీరు డైమండ్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఉండాలి. సో, ఆగస్ట్‌లో ఉందది. డైమండ్ డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఉండాలి. సో, ఉంటే మీరు స్విట్జర్లాండ్ గూడా రాడానికి ఛాన్స్ ఉంది. సో, కాబట్టి ఎక్కడ గూడా మీరు వర్క్‌ని నెగ్లెక్ట్ జేయకండి. సో, దానివల్ల మనము మరింత వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. సో, కష్టే ఫలే సుఖే. నాకు తెలిసిందొకటే. కష్టపడి పని చేయండి. ఫలితం గురించి ఆలోచన చేయకండి. ఫలితం దానంతట అదే వస్తుంది అనే మాటను మీరు నమ్మండి. సో, మేము ఒకప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ బిజినెస్ బిల్డ్ చేసేవాళ్ళం. ఆహ్, తినడానికి తిండి ఉండకపోతుండే. సో, టూ వీలర్‌లో వెళ్తుంటే కనీసం పెట్రోల్ గూడా మా దగ్గర డబ్బులు లేకపోతుండే. సో, ఆ రోజు ఒక్కోసారి అనిపిస్తుండే మాకు ఎందుకు చేయాలి ఈ పని అసలు? ఇది బంద్ జేసి వేరే ఏదైనా పని జేసుకుంటే గాదా? జాబో ఇంకేదో జేసుకుంటే అయిపోతది గదా! అని అనిపిచ్చేది. కానీ మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యేవాళ్ళం. జాబ్‌లో జీతం మాత్రమే వస్తది. జీవితం మారదు. కానీ వెస్టీజ్‌లో మనం స్టార్ట్ జేషింది జీవితం మార్చుకోవడం కోసం, జీతం కోసం కాదు. ఈరోజు నా జీవితం హ్యాపీగా ఉండకపోవచ్చు. కానీ రేపు ఫ్యూచర్ ఏదైతే ఉందో అది 100% మేము ముందుండాలి. మేము మాకు నచ్చిన లైఫ్ స్టైల్‌లో మేముండాలి అన్న ఒక ఆలోచనతో ఎన్ని ఇబ్బందులొచ్చినా ఈ బిజినెస్‌ని వెనకడుగు వేయకుండగా ముందుకడుగు వేసుకుంటూ వచ్చేవాళ్ళం. వచ్చినాం. సో, ఈరోజు మీ ముందు నిల్చోగలిగినాం. సో, మేము చాలా చాలా ఎంజాయ్ చేస్తా ఉన్నామండి. సో, మా జీవితంలో ఎందుకంటే ఒకప్పుడు రూ. 100 ఖర్చు చేయాలన్నప్పుడు గూడా సో, 1000 సార్లు ఆలోచించేవాళ్ళం. రూ. 100 ఖర్చు చేయడానికి 1000 సార్లు ఎందుకంటే ఉండేవి కావు డబ్బులు. సో, కానీ ఈరోజు ఒకప్పుడు నెలకు 30,000 వస్తే సాలు దేవుడా నాకింకేం అవసరం లేదు వెస్టీజ్ నుంచి. సో, నేనెక్కువ గూడా ఆలోచించట్లేను అని జెప్పి బిజినెస్ స్టార్ట్ జేశాను. థాంక్ యూ గాడ్, థాంక్ యూ వెస్టీజ్ అండ్ థాంక్ యూ మై అప్లయన్స్. నెలకు 30,000 రావాలనుకున్న నేను ఈరోజు ఒక రోజుకి 30,000 సంపాదించే లెవెల్‌కొచ్చేసినాము. ఇంతకంటే ఏం గావాలి మనకి? సో, మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా. వెస్టీజ్‌లో పెద్ద డ్రీమ్స్‌తో రండి. ఏదో నాకు 10,000 రావాలా, నాకు 20,000 రావాలని మాత్రం వెస్టీజ్‌లోకి రాకండి. నేను ఇంకా రెండింట్లోనే ఉంటా. వెస్టీజ్‌లో మాత్రం వస్తా అంటే వద్దు, వద్దు మీరు రావద్దు. ఎందుకంటే పెద్ద డ్రీమ్ పెట్టుకొని పని చేయండి. అప్పుడు మీరు మరింత తొందరగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మరింత పెద్దగా మీరు ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడి నుంచి. ఇంకొకటి ఇక్కడ చూడండి పంచభూతాలు సపోర్ట్ చేస్తాయి అంటారు కదా! అన్నట్లుగా ఇక్కడ అన్నీ మీకు సపోర్టింగ్ ఉంటాయి. ఇక్కడ పరేషాన్ ఏమున్నదంటే చేద్దామనుకున్న వ్యక్తి స్ట్రాంగ్ ఉండడంతే. అతను స్ట్రాంగ్ ఉంటే మిగతాయన్నీ సపోర్ట్ చేసినట్లే. సో, ఇక్కడ మీకు అప్‌లైన్స్ ఉన్నారు. సో
మధు సార్ సమత మేడం. సో, మీరు ఫోన్‌లో కానీ తర్వాత వీడియోలు గానీ, సమత మేడం వీడియోలు యూట్యూబ్‌లో పెడతన్నారు. ఫోన్ టచ్‌లో ఉంటారు. మళ్ళీ ప్లాన్ చెప్తానే ఉంటారు. మేము రెగ్యులర్‌గా మాట్లాడుతున్నాం మాకు తెలుస్తుంది గదా! ఎట్లా వీళ్ళు ఎట్లా టైం సెట్ జేసుకుంటున్నారు అని జెప్పి నేను ఒక్కొక్కసారి షాక్ అయ్యే విధంగా పని జేస్తా ఉన్నారు. సో, గోయింగ్ క్రౌన్స్ వాళ్ళు. సో, వితిన్ షార్ట్ పీరియడ్‌లో యాస్ ఎ క్రౌన్‌గా మీ ముందు నిల్చుంటారు. సో, వారికి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మేము ఎక్స్ నెట్‌వర్క్‌లో పనిజేస్తున్నప్పుడు మాకంటే పైన లెవెల్‌లో వరంగల్ టౌన్‌లోనే ది బెస్ట్ లెవెల్ సింగిల్ పర్సన్ అంత పెద్ద బిజినెస్ బిల్డ్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారే గ్రేట్ కపుల్ డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం. సో, అంత గొప్ప వ్యక్తుల ఆర్గనైజేషన్‌లో మీరుండడం నిజంగా వెరీ, వెరీ హ్యాపీ. చాలా అదృష్టం అని జెప్పాల. ఎందుకంటే ఈరోజు చూడండి చాలా మందిని చూస్తున్నాం మేము లీడర్స్‌ని. నాకు నిన్న ఒకతను ఆహ్, ఆదిలాబాద్ అవతల నుంచి ఫోన్ చేశాడు. సో, అతను మన ఆర్గనైజేషన్ కాదు. గోల్డ్ డైరెక్టర్ ఆయన. నైట్ 10:30, 10:45కి ఫోన్ చేసిండు. నేను జూమ్ మీటింగ్‌లో ఉన్నా. విన్నింగ్ టీమ్ మీటింగ్ నడుస్తుంది. 8:00 నుంచి మాకు నడుస్తుంది. సో, అతను ఒక్కటే కాల్స్ కంప్లీట్ చేస్తుంటే, "ఎవర్రా నాయనా నువ్వు" అని చెప్పి ఆ కాల్ కట్ చేసి, మళ్ళీ వేరే ఫోన్ తీసుకొని ఆ ఫోన్ నుంచి కాల్ చేస్తే, "నాది ఆదిలాబాద్ నుంచి సార్. మీకు దండం సార్. అది సార్, ఇది సార్" అని మాట్లాడుతున్నాను. "ఏమైంది సార్? ఎవరు మీరు? ఎక్కడి నుంచి?" అంటే, "మాది ఆదిలాబాద్ అవతల నుంచి మాట్లాడుతున్నా సార్. మా అప్‌లైన్ లేరు. ఒక అప్‌లైన్ నన్ను జాయిన్ చేసిన ఆయన అసలు నన్ను పట్టించుకోడు. ఎట్లా చేయాలి బిజినెస్ అని చెప్పి ప్రొడక్ట్ వాడడం బంద్ చేయలేదు. నాకు నచ్చి వాడుతున్నా. ఎట్లా చేయాలి బిజినెస్ అనే క్లారిటీ మీద యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటే మీ వీడియో దొరికింది. సో, ఆ వీడియోలు చూసుకుంటూ ఆ బిజినెస్‌ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలన్న మీరు చెప్పే విధానాన్ని బట్టి చేసుకుంటూ పోయినా. నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ సార్ నేను. కానీ 3 మంత్స్‌లో నేను ఇయాల గోల్డ్ డైరెక్టర్ అయినా సార్ అని చెప్పిండాయన. సో, నాకు వేరే ఏ అప్‌లైన్ లేడు. నాకు ఏ సిస్టమ్ తెలవదు. నాకు తెలిసింది ఒకటే ఒకటి శ్రీనివాస్ వడ్డెమాను వీడియోలు అంతే అని చెప్పిండాయన. చూడండి బయట జనాలకి కనీసం అప్‌లైన్ టచ్‌లో లేరు. మాట్లాడేవాళ్ళు లేరు. క్లారిటీ ఇచ్చేవాళ్ళు లేరు. కానీ ఇక్కడ మీరిట్లా ఫోన్ కలిపేలోపు ఫోన్ రెడీగా పట్టుకొని నిలబడతా ఉన్నారు లీడర్స్. నేనైనా కొన్ని సందర్భాల్లో బిజీ ఉండి కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాం. మేము చాలా బాధపడతాం అసలు యాక్చువల్‌గా. అరే! ఏంది ఒక పెద్ద వ్యక్తిని నేను ఫోన్ చేయించుకొని నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నా అనేది మేము చాలా ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే విన్నింగ్ టీమ్ కాల్స్ అప్పుడే మనల్ని పిలుస్తా అంటారు. విన్నింగ్ టీమ్ నుంచి జూన్‌లో. తర్వాత మన హాల్‌కి సంబంధించిన మీటింగ్స్ కొన్ని జరుగుతా ఉంటాయి. హైదరాబాద్ డీయూసీడీ మీటింగ్ జరుగుతా ఉంటది. విన్నింగ్ టీమ్ డీయూసీడీ మీటింగ్ జరుగుతా ఉంటది. లీడర్స్ ఎవరో ఒకరొచ్చి కౌన్సెలింగ్ చేస్తా ఉంటారు. సో, వాస్తవం చెప్పాలంటే అసలు టైం దొరికించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టైం దొరకట్లేదు ఇప్పుడు. దొరికించుకుంటా అన్నాం మేము. సో, కాబట్టి అంత బిజీ మీరైపోవాలి. సో, చాలా పెద్ద లెవెల్‌లోకి మీరు వెళ్ళాలి. డబుల్ పీవీని మాసివ్‌గా ఉపయోగించుకోండి. సో, మీరేదైతే పిన్ చేంజ్ అవ్వాలనుకుంటున్నారో, ఆ పిన్‌ని కంప్లీట్ చేయండి. ఆ తర్వాత అట్ ది సేమ్ టైమ్ ఆ పిన్‌తో పాటు మనము మన బిజినెస్‌ని పెంచుకుంటూ ముందుకు వెళ్దాం. సో, ఇన్‌కమ్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఖచ్చితంగా. సో, మీరందరూ ఆహ్, చూడండి ఒక మాటగా వీడియో ఆన్ చేసుకోండి అంటే ధన వీడియోలు ఆన్ చేసేసినారు. సో, సింపుల్ అంతే. మీరందరూ క్రౌన్ అయిపోతారంటే అయిపోతారు అంతే. ఇంక అందులో గూడా వేరే ఆలోచన ఏం లేదు. సో, కాబట్టి డబుల్ పీవీని ఉపయోగించుకోండి. ఎవరైతే ఎయిర్ ప్యూరిఫైయర్ మీద ఆయుషాంతి ప్రొడక్ట్ ఇంకొక మాట మీకు చెప్దాం అనుకుంటున్నా. సో, కరోనా అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. ఆల్రెడీ కేరళలో, మనకు ఢిల్లీలో ఆహ్, మన ఏమంటారు కొన్ని కేసెస్ అనేది నమోదవ్వడం జరిగింది. ఎక్కువ మొత్తాదులో, ఎక్కువ మోతాదులో కేసులు నమోదవ్వడం జరిగింది. సో, కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండండి. డైలీ 1 క్యాప్సూల్ రెస్పోకేర్, 1 క్యాప్సూల్ సిబాక్తాన్, 1 క్యాప్సూల్ ఆమ్లా, 1 క్యాప్సూల్ కర్క్యూమిన్ ప్లస్. ఇవి వాడడం స్టార్ట్ చేయండి. రెస్పోకేర్ 1, కర్క్యూమిన్ ప్లస్ 1, సిబాక్తాన్ 1, ఆమ్లా 1. ఇవి డైలీ ఏదో ఒక టైంలో వాడడం మొదలుపెట్టండి. సో, రెసిస్టెన్సీ పవర్‌ని డిక్రీజ్ చేయకండి. ఇంక్రీజ్ చేసుకోండి. సో, దానివల్ల ఎట్లాంటి పరేషానున్నా మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. లాస్ట్ కరోనాలో మేము కరోనా పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు మేము మార్నింగ్
క్యాప్సూల్, నైట్ 2 క్యాప్సూల్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. సో, 24 అవర్స్‌లో ఎప్పుడు కాలొచ్చినా మేము లేసి పరిగెత్తుకుంటా వెళ్లి కరోనా పేషెంట్‌కి సప్లిమెంట్స్ ఇచ్చొచ్చేవాళ్ళం. వాళ్ళందరూ షాక్ అయ్యేవాళ్ళు. అసలెట్లా మీరు పాజిటివ్ వచ్చే వ్యక్తి దగ్గరొచ్చి కూర్చొని ఎట్లా మీరు సప్లిమెంట్స్ ఇస్తారు అని. సో, ఎందుకంటే మేము ఖచ్చితంగా సప్లిమెంట్స్ విషయంలో వెనక్కిపోయేవాళ్ళం గాదు. బీభత్సమైన జలుబొచ్చేది. కానీ కరోనా పాజిటివ్ మాత్రం రాకపోతుండే మాకు. సో, అది మెయిన్‌గా వెరీ హ్యాపీ అనిపిచ్చేదది. సో, కాబట్టి మీరు గూడా రెసిస్టెన్సీని ఎప్పుడు గూడా డిస్క్రీజ్ చేయకండి. సో, దానికి ఈ 4 రకాల సప్లిమెంట్స్‌ని ఎక్కువ వాడండి. సో, దానివల్ల మన బాడీలో రెసిస్టెన్సీ పవర్ ఎక్కువుంటుంది. సో, ఎవరు తుమ్మినా, ఎవరు దగ్గినా మన దగ్గరికి ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సో, ఈ విధంగా మనం ముందుకెళ్దామండి. రెండోది, రెండోది హైదరాబాద్‌లో చాలా అంటే చాలా మొమెంటమ్ ఉంది. ఇంకొక మాట చెప్పాలంటే హైదరాబాద్‌లో సార్ జనాలు లేరు అంటే పొరపాటు. మీరు ఏమంటారు వీఎంసీఎం మెంబర్ గావచ్చు, డీయూసీడీ గావచ్చు, హైదరాబాద్ ఓన్లీ బిజినెస్ చేస్తేనే. సో, ఎందుకంటే అంత ఎక్కువ మూవ్‌మెంట్ ఉంది. అంత ఎక్కువ జనాలుండ్రు. సో, మనము మన దగ్గరుండే 10 మంది, మన దగ్గరుండే 100 మంది లిస్ట్ అయిపోయి ఉండొచ్చు. కానీ హైదరాబాద్ మొత్తం ఉంది. మీరు జస్ట్ వెజిటబుల్ షాప్ దగ్గరికో, కిరాణా షాప్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా ఎవరినో ఒకరిని పరిచయం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తుల పరిచయం మన జీవితాన్ని మార్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా మనం ముందుకెళ్దాం. ఈ విధంగా మనం ముందుకెళ్దాం. సో, తర్వాత మనం వియత్నాంని ప్లాన్ చేయండి. దాంతో పాటు గోవా, సిమ్లాని గూడా మనం ప్లాన్ చేయండి. సో, ఈ మంత్ అయితే డబుల్ పీవీతో మన పిన్స్ మార్చడానికి మీరు చేయండి. తర్వాత ఎవరైతే వాటర్ ప్యూరిఫైయర్ అనేది గనక మీరు ఆహ్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఎస్పెషల్‌గా ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారో ఇంకొక 1 మంత్ తర్వాత కొంటాం, 2 మంత్స్ తర్వాత కొంటాం అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వారు ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాన్ చేయండి. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాన్ చేయడం వల్ల మీకు డబుల్ పీవీ రావడం జరుగుతుంది. ఇదే ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంకొక 1 మంత్ తర్వాత కొంటే మీకు డబుల్ పీవీ రాదు. మీకు డబుల్ పీవీ రాదు. అప్పుడు ఓన్లీ సింగిల్ పీవీ 630 పీవీ మాత్రమే వస్తుంది. అదే ఎయిర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు మీరు పర్చేస్ చేస్తే డబులొస్తుంది. సో, దీనివల్ల మీరు ఈ మంత్ పిన్ చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో, అట్లని జెప్పేసి మేము ప్రొడక్ట్స్ అన్నీ తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటాం సార్. డబ్బులు పెట్టి కొట్టేసుకుంటాం అంటే వద్దు. అట్లెందుకు? ఎవరైనా మన లిస్ట్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు. రిలేషన్, ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వారికొకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొత్తగా బ్రాంచ్ డైరెక్టర్, ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ కావాలి అంటే మనకు కావాల్సిందెంత అంటే ఆహ్, ఒక 4 ఎయిర్ ప్యూరిఫైయర్‌లు తీసుకుంటే అతను ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అయిపోతాడు. ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ వేరు. బ్రాంచ్ డైరెక్టర్ వేరు. బ్రాంచ్ డైరెక్టర్ కావాలి అంటే 5500 పీవీ కావాలి. గ్రూప్ పీవీ. అదే ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే ఒకే నెలలో 4500 పీవీ వచ్చినా మీరు ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. సో, అట్లా ఎవరైనా బ్రాంచ్ నిలపాలి అనుకున్నప్పుడు కొత్త వాళ్ళని 4500 పీవీతో మీరు ఫాస్ట్ ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్ చేయొచ్చు. సో, ఈ విధంగా మనం మన పిన్స్‌ని మనం మార్చుకోవచ్చు. ఈ విధంగా మన బిజినెస్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, మీరందరూ పిన్స్ మారాలని, మీరందరూ మంచి ఇన్‌కమ్ తీసుకోవాలని, మీరందరూ ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో, వెరీ హ్యాపీ ఈరోజు మీ అందరిని కలవడం, జూమ్‌లో చూడడం మీ అందరిని చాలా సంతోషం. సో, మన మీటింగ్స్ అనేవి రెగ్యులర్‌గా నడుస్తా ఉన్నాయి. తర్వాత జూమ్ మీటింగ్స్ విషయానికైతే చెప్పాల్సిన పని లేదు. ఒక్కొక్కసారి ఈ జూమ్‌లో వచ్చి పోతుంటే నాకు ఎంత ఎనర్జీ వస్తుందంటే అంత ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే మన లీడర్స్ ప్లే చేసే సీడీస్ మామూలు సీడీస్ కావు. ఆ మోటివేషనల్ వీడియోస్ కానీ, సీడీస్ కానీ సో, బ్రహ్మాండమైన నాలెడ్జ్ సీడీస్‌ని మనం వింటా ఉన్నాం. నాలెడ్జ్ సెషన్స్ మనం చూస్తా ఉన్నాం. సో, ఎవ్వరు జూమ్ మీటింగ్ మిస్ అవ్వకండి. వీలైతే వన్ మోర్ పర్సన్ జూమ్‌లోకి ఇన్వైట్ చేయండి. వన్ మోర్ పర్సన్‌ని జూమ్‌లోకి ఇన్వైట్ చేయండి. సో, తద్వారా వారికి మనం ఆహ్, బిజినెస్‌లో హెల్ప్ చేసినట్లుంటుంది. మన బిజినెస్‌ని మనం పైకి తీసుకుపోయినట్టు ఉంటుంది కాబట్టి, సో, ఇవన్నీ తూచి తప్పకుండగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికి. సో, థాంక్ యూ అండ్ బ్యాక్ టు మధు సార్. థాంక్ యూ.